కొట్టాల శివ గారు ముహూర్తం సెరమనీ టైంలో స్టోరీ ఐడియా వచ్చేసి ఫార్ అక్రాస్ ద కోస్టల్ ల్యాండ్స్ ఆఫ్ ఇండియా ఫర్గాటెన్ ల్యాండ్స్ లో సర్టెన్ బ్యాక్ డ్రాపే ఈ కథ అన్నారు. అండ్ ఈ చిన్న గ్లిమ్స్ లో ఎర్ర సముద్రం అంటారు మన ఎన్టీఆర్ గారు ఆ డైలాగ్ చెప్తూ. సో ఎర్ర సముద్రం అంటే ఆబ్వియస్లీ ద రెడ్ సీ. ఆఫ్రికా అండ్ ఏషియా మధ్య ఉన్న ఇండియన్ ఓషన్ ని రెడ్ సీ ఇన్లెట్ అంటారు. సో ఇదంతా ఈజీగా వికీపీడియాలో కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ సీ వాటర్ ఎక్కడ లేనంత సాల్టియస్ గా అంటే ఉప్పుగా ఉంటుంది. అండ్ క్రిస్టల్ క్లియర్ గా వాటర్ ఉంటాయి. షార్క్స్ అండ్ రకరకాల జీవరాశులు ఉంటాయి. అండ్ ఆల్సో ఇందులో సైనో బ్యాక్టీరియా అని ఒకటి ఉంటుంది. అది బ్లూ గ్రీన్ సీ వాటర్ ని రెడిష్ బ్రౌన్ కలర్ లో మారుస్తుంది. అది నేచురల్ ప్రాసెస్, అదొక హైపోథసిస్. అండ్ ఆల్సో ఆ రెడ్ సీ ఏరియా ఇస్ ద మోస్ట్ హెవీలీ ట్రావెల్డ్ వాటర్ వేస్ ఇన్ ద వరల్డ్. అది కూడా మోస్ట్లీ బిట్వీన్ యూరోప్ అండ్ ఏషియా ఆ ట్రేడ్ నడుస్తూ ఉంటుంది. అంటే వర్తకం జరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ ట్రేడ్ కారణంగా అక్కడ హెవీ ట్రాఫిక్ ఆఫ్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ షిప్స్ గూడ్స్ ని క్యారీ చేయడం వలన ఒక ఫర్గాటెన్ ల్యాండ్స్ ఆఫ్ ఇండియాలో ఈ దొంగల రాక్షసులు దైవం అంటే భయం లేని వాళ్ళు విచ్చలవిడిగా దోచుకుంటూ చంపేస్తూ ఉంటారు. సో అలా దోచుకుని వచ్చిన ఆ గ్యాంగ్ ని మన దేవరా వేటాడుతుంటాడు. అండ్ తన వర్షంలో చెప్పాలంటే చేపల కంటే కత్తులు ఎక్కువగా ఈ సముద్రంలో కనిపిస్తాయి. వాటికంటే రక్తం వలనేమో ఈ సముద్రం నీరు ఎర్రగా మారింది. బహుశా దీనికే ఎర్ర సముద్రం అన్న పేరు వచ్చిందేమో అని చెప్తూ ఉంటాడు. సో అలాంటి మృగాలకి భయం ఉండాలి, భయం అవసరం. భయపెట్టడానికి దేవరా ఏ రేంజ్ కి వెళ్ళాడు అనేది మనకు చిన్నగా ఒక శాంపుల్ లాంటిది ఈ క్లిప్స్ లో చూపించారు. ఇందులో ఒక సీక్వెన్స్ ని వదిలారు, చాలా గొప్పగా చూపించారు. దేవరా ఇంటెన్సిటీ, అది ఇంటెన్సిటీ ఆఫ్ వైలెన్స్ అంటారా లేక ఇంటెన్సిటీ ఆఫ్ యాక్షన్ అంటారా ఏమో గానీ అది క్లియర్ గా ఆ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇక లిరిక్స్ గురించి మాట్లాడుకుంటే యు నెవర్ టచ్ ద సీ, సముద్రాన్ని అన్నటికీ ఎప్పటికీ ముట్టుకోవద్దు. యు నెవర్ ప్లే విత్ మీ, నాతో అస్సలు ఎప్పుడు ఆటలాడద్దు. ఐ విల్ నెవర్ షో యు మెర్సీ, జాలి దయా కరుణ అనేది నీ పైన ఎప్పటికీ నేను చూపించను. ఐ విల్ నెవర్ లెట్ యు బి, నేను నిన్ను ఎప్పటికీ ఉండనివ్వను. బ్లడ్ ఈస్ పోయింగ్ డౌన్, బ్లడ్ ఈస్ పోయింగ్ డౌన్. రక్తం ఏరులాగా కాదు, సంద్రం నిండుగా పారుతుంది, అలలతో కలిసి ఎగసి పడుతుంది. హిస్ బ్లడ్ ఈస్ ఆల్ అరౌండ్, అక్కడంతా అతని రక్తమే. ద సీ ఈస్ ఫుల్ ఆఫ్ బ్లడ్, ఇట్స్ హిస్ రెడ్ సీ. సముద్రం అంతా రక్తంతో నిండింది, అదే అతని ఎర్ర సముద్రం. ఆల్ హెయిల్ ద టైగర్ దేవరా. హెయిల్ అంటే సెల్యూట్ లాగా. ఎంతటి క్రూరుడైనా ఎవడైనా దేవర ముందు తల దించి మోకరిల్లాల్సిందే, సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే భయాన్ని మర్చిపోయిన వాళ్లకు అదేంటో చూపిస్తాడు. ఆల్ హెయిల్ ద టైగర్ దేవరా. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్నే ఎక్కువ చూసుండాది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. బబ్బబ్బబ్బా, ఏమన్నా ఉన్నాయా లిరికల్ మాస్? సముద్రాన్ని ఎన్నటికీ ఎప్పటికీ ముట్టుకోవద్దు, నాతో అస్సలు ఎప్పుడు ఆటలాడొద్దు, జాలి దయా కరుణ అనేది నీ పైన ఎప్పటికీ నేను చూపించను, నేను నిన్ను ఎప్పటికీ ఉండనివ్వను. రక్తం ఏరులాగా కాదు, సంద్రం నిండుగా పారుతుంది, అలలతో కలిసి ఎగసి పడుతుంది, అందులో అక్కడంతా అతని రక్తం కూడా ఉంది. అలా ఆ సముద్రమంతా రక్తంతో నిండింది, అదే అతని ఎర్ర సముద్రం. ఎంతటి క్రూరుడైనా ఎవడైనా దేవర ముందు తలదించి మోకరిల్లాల్సిందే, సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే భయాన్ని మర్చిపోయిన క్రూరమైన జంతువుల్లాంటి వాళ్లకు అదేంటో చూపిస్తాడు. ఆల్ హెయిల్ ద టైగర్ దేవరా. సో సింపుల్ గా ఇది లిరికల్ మీనింగ్. ఇక డీటెయిలింగ్ విషయానికి వస్తే డీటెయిలింగ్ నెంబర్ 1. ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే ఫస్ట్ టైం ఆల్ హెయిల్ ద టైగర్ అన్నప్పుడు మనకు టైగర్ రోర్ వినిపిస్తుంది, గమనించి ఉంటారుగా. డీటెయిలింగ్ నెంబర్ 2, చాలా మంది నోటీస్ చేసిన సూపర్ డీటెయిలింగ్. కత్తిని తీస్తున్నప్పుడు ఆ క్రెసెంట్ హాఫ్ మూన్ కాస్త ఫుల్ మూన్ గా మారినట్టు చూపిస్తారు. ఇట్ వాజ్ ఎ ప్యూర్ గూస్ బంప్స్ క్రియేటివిటీ షాట్. ఇన్కంప్లీట్ గా ఉన్న సర్కిల్ ని రక్తంతో పూర్తి చేసి రాసినట్టుగా, కొంత మాత్రమే అక్కడ వెలుగు తెల్లగా చంద్రుడి వలన ఉంది, మిగతాదంతా ఎర్రగా మారి ఆ ప్రదేశం ఎరుపెక్కింది అన్నట్లుగా ఎర్రగా తీశారు ఆ ఎలివేషన్స్. నెంబర్ 3, ఇంకొక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే ఇది కోయిన్సిడెన్స్ లేక కావాలని పెట్టారో గానీ మన ఎన్టీఆర్ గారి 30th ఫిలిం దేవరా, అది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఉన్న రౌండ్ సర్కిల్ లో ఆల్మోస్ట్ దేవరను అందరూ చుట్టుముట్టుంటారు. అయితే వీళ్ళ కౌంట్ కూడా ఎంత తెలుసా? ఎగ్జాక్ట్లీ 30 మంది ఉన్నారు. చుట్టూ 28 మంది, మధ్యలో ఒకడు దేవర పక్కనే అండ్ కింద ఒకడు పడిపోయి ఉన్నాడు. మొత్తం 30 మంది. మేబీ కోయిన్సిడెన్స్ ఏమో. డీటెయిలింగ్ నెంబర్ 4, ఇక టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మిడ్ నైట్, అంటే నడినెత్తి మీద చంద్రుడు ఉన్న టైంలో మనకు ఈ బోట్స్ ని చూపిస్తారు. అంటే ఆల్మోస్ట్ 11 PM to 1 PM లాగా. అండ్ వాళ్ళందరూ వెళ్లి దొంగతనం చేసుకుని ఒడ్డుకు వచ్చిన తర్వాత ఒక షాక్ కి గురవుతారు. అదే అక్కడ ఎవడో కత్తి పట్టుకుని ఒకడు రాజసంగా కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. దెన్ ఫైట్. అండ్ ఆ టైం వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 2:30 నుండి అరౌండ్ 3:30 AM అవుతుంది. ఎందుకంటే ఆ టైంలోనే చంద్రుడు అలా సైడ్ కి కనిపిస్తాడు. సో ఇంకొద్దిసేపట్లో తెల్లవారబోతుంది అన్న టైంలో నడిరాత్రి దాటిన తర్వాత ఆ చంద్రుడి వెలుగులో మన దేవర తెల్లగా ఉన్న ఆ వెన్నెల్ని ఎర్రగా మార్చేస్తాడు. అండ్ అలాగే అక్కడ షాడోని గమనిస్తే స్ట్రైట్ గా కాదు, సైడ్ కి పడితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. కావాలంటే మీరే ఒకసారి గమనించండి. డీటెయిలింగ్ నెంబర్ 5,
ఇక్కడ మేబీ బోట్స్ లో ఉన్నవారు షిప్ లో ఉన్న వారి కోసం టార్చ్ లైట్స్ తో సిగ్నల్ ఇస్తున్నారు. ఇక్కడ లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది అండ్ ఆ బోట్స్ ని క్లియర్ గా చూస్తే దానికి ఉన్న ఆ క్లోత్స్ అంటే ఆ సెయిల్ క్లోత్స్ అంటారు దాన్ని, అది విండ్ డైరెక్షన్ బట్టి ఎటు వెళ్లాలో మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో అవి నార్మల్ గానే ఉన్నాయి. బట్ ఎప్పుడైతే వాళ్ళు ఆల్మోస్ట్ షిప్ దగ్గరికి వెళ్తారో ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. అండ్ అక్కడ క్లాత్స్ ని మెల్లిగా చుట్టేసి బోట్ లోనే పడేస్తారు. అండ్ ఇక్కడ ఆ రోప్స్ వేసుకుని ఆ షిప్ పై ఎక్కేటప్పుడు మనం క్లియర్ గా చూడొచ్చు ఆ క్లోత్స్ బోట్ మీద ఎగరేసి కనపడవు. అండ్ ఆ దొంగతనం అయిన తర్వాత మళ్ళీ ఆ సెయిల్ క్లోత్స్ ని ఎగరేసి వాళ్ళకు కావాల్సిన డైరెక్షన్ లో వాళ్ళు వెళ్తారు. డీటెయిలింగ్ నెంబర్ 6. ముహూర్తం సెరమనీలో కొరటాల శివ గారు మాట్లాడుతూ మనుషుల కన్నా ఎక్కువగా మృగాలే ఉంటారు ఈ స్టోరీలో. భయం అంటే ఏంటో తెలియని మృగాలు, దేవుడంటే భయం లేదు, చావంటే భయం లేదు, కానీ ఒకే ఒకటంటే భయం వాళ్ళకి అని అంటారు. సో ఆ భయం స్టార్ట్ అయ్యేది మేబీ ఈ గ్లిమ్స్ లో జరిగిన ఫైట్ వల్లనే ఏమో. ఎందుకంటే ఈ గ్లిమ్స్ లో కూడా ఈ ఫైట్ స్టార్ట్ అయ్యే సీన్ లో ఫస్ట్ దేవరిని రౌండ్ వేస్తారు. భయపడకుండా దేవర్ని వేసేద్దామని ఆ కత్తులు తీసుకొని వేసేద్దామని రెడీ అవుతారు. అలా రెడీ అవుతూ చుట్టుముడతారు. అందులో ఒకడిని దేవర నరికి పండబెట్టిన తర్వాత ఇక్కడ డీకత్తితో అతి దగ్గరగా వెళ్లి చీలుస్తాడు. ఆ వెంటనే ఆ క్రూరమైన మనుషుల దగ్గర నుండి వచ్చే రియాక్షన్ ఏంటో తెలుసా? ఇది ఒక్కసారిగా భయపడతారు అండ్ ఇక అలర్ట్ అవుతారు. సో ఇక్కడ దేవరా చేసిన పని వాళ్ళని చంపడం కాదు, భయపెట్టడం. అది కాస్త వాళ్లకు రాను రాను అలవాటైపోతుంది. సో ఆ సీన్ ని మాత్రం ఒక స్ప్లిట్ సెకండ్ లో మనకు చూపించారు. సో ఆ టైంలో బీజిఎం ఏ లెవెల్లో మన అనిరుద్ధ్ గారు కొట్టుంటారో ఒక్కసారి ఊహించుకోండి. గూస్ బంప్స్ అంతే. డీటెయిలింగ్ నెంబర్ 7. ద లాస్ట్ డీటెయిల్. దేవరా టైటిల్ ని కూడా బాగా డిజైన్ చేశారు ఈ గ్లిమ్స్ కోసం. అంటే సముద్రంలో ఆర్ నీటిలో పడిన ఏదైనా బరువైన వస్తువులు మునుగుతూ స్ట్రైట్ గా పడవు, అటు ఇటుగా ఊగుతూ పడతాయి. అయితే అలా క్రూరమైన మనుషుల కత్తులు దేవర ధాటికి సముద్రంలో పడి నీటి మధ్యలోనే కదులుతూ దేవరా టైటిల్ గా ఫామ్ అయినట్లుగా మనకు చూపిస్తున్నారు. సో సింపుల్ గా క్రియేటివిటీ పీక్స్ అని చెప్పొచ్చు. సో డీటెయిల్స్ ఎలా అనిపించే కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.